అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోవట్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ 2 కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా, 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ఈవీఎంలు బదులు కొడతారు, ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. వాళ్ళు మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద, ఆఖరికి మరి శివకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో పాప అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలే. మరి రాత్రి 9 గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. మీకు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు జరిగింది. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి? ఆడవాళ్ళందరూ ఐపాక్ టీమే. మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే. ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి గెటప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది, నేను నా జీవితాంతం, నేను నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయాస వేసింది మళ్ళీ వీళ్ళే. అక్కడ ఐపాక్లో అసలు నిజంగా సర్వే చేస్తున్నారా? ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా? పారిశ్రామికవేత్తలు వాళ్ళే, లబ్ధిదారులు వాళ్ళే, సర్వే చేసేది వాళ్ళే. దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీకి ప్రజలు తెర దింపేశారు. ఇంకా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు ఇటుకేసి రారు. బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు